దివ్య డైమండ్స్ జెమాలజీ డిపార్ట్మెంట్ నుండి మీ మహేంద్ర బాబు. సో రత్నాలు ఏ మెటల్లో ధరించాలి, ఏ లోహంలో ధరించాలని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం ఏం చేసుకోవాలంటే, శాస్త్ర ప్రకారం కొన్ని రత్నాలు బంగారంలో, కొన్ని రత్నాలు పంచలోహంలో, కొన్ని రత్నాలు వెండిలోనే మాత్రం పెట్టాలని శాస్త్రం అయితే చెప్తుంది. సో ఇక్కడ ఇది కాకుండా లెటస్ అనలైజ్. ఇప్పుడు మనం ఏంటంటే శాస్త్రంతో పాటు బ్లైండ్గా ప్లస్ శాస్త్రంలో ఉన్నది బ్లైండ్గా కాకుండా శాస్త్రీయంగా ఎంతవరకు మనకు రైట్ అవుతుంది అనేది కూడా మనం లాజికల్గా కూడా ఆలోచిద్దాం. ఇక్కడ శాస్త్రం ఏ మెటల్లో పెట్టాలన్న దాని గురించి మనం ఆలోచిస్తే ఏంటంటే, లెటెస్ట్ డే కనక పుష్యరాగం. మెజారిటీగా అస్ట్రాలజర్స్ ఏం చెప్తారు, బంగారంలో పెట్టమని చెప్తారు. సో ఇక్కడ కొందరు ముస్లిమ్స్, ఇప్పుడు మా దుబాయ్లో కూడా షోరూమ్ ఉన్నందువల్ల ముస్లిమ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు బంగారం ధరించరు. జెంట్స్, లేడీస్ ధరిస్తారు, కాకపోతే జెంట్స్ బంగారం ధరించారు. మరి వాళ్ళు కూడా ఇప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నేషన్ అందరూ రత్నాలు ధరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. సో ముస్లిమ్స్ ఏం చేస్తారు, వాళ్ళు వెండిలోనే పెట్టుకుంటారు. సో వాళ్ళకు కనక పుష్యరాగం వచ్చింది అనుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళు వెండిలోనే పెట్టుకుంటారు. అలా ఎంతోమందికి నేను వెండిలో కూడా ఇచ్చాను. దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవాలంటే, ప్రభావం రత్నం యొక్క ప్రభావం మెటల్ బట్టి కాదు. మెటల్ ప్రాధాన్యత అనేది సెకండ్ ప్రయారిటీ అవుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే జాతి రత్నం అయి ఉండాలి, ఒక ప్రభావితమైన రత్నం అయి ఉండాలి. ఈ పారామీటర్సే ముఖ్యంగా చూసుకోవాలి. ఒక పెట్టే కన్వీనియంట్ ఉంటే బంగారంలో పెట్టకూడదని కాదు, వెండిలో కూడా పెట్టినా దాని ప్రభావం అయితే ఉంటుంది. దేనివల్ల ఉంటుంది? రత్నం వల్లే ఉంటుంది. ఇకపోతే కొన్ని రత్నాలు వెండిలోనే పెట్టాల్సి ఉంటుంది. ముత్యం కానీ, నీలం కానీ, గోమిదికం కానీ, వైడూర్యం కానీ, ఇలాంటి కొన్ని రత్నాలు కంపల్సరీ వెండిలోనే పెట్టాల్సి ఉంటుంది. బట్ ఏదేమైనా మెటల్ ప్రాధాన్యత సెకండ్ క్రైటీరియా అవుతుంది. ఫస్ట్ క్రైటీరియా ఏమవుతుందంటే రత్నం యొక్క క్వాలిటీ ప్రాధాన్యం అవుతుంది.